गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। నడువు నిటారుగా పెట్టుకోండి. భుజాలు కొంచెం ఓపెన్గా ఉంచి గాలిని చూసుకోండి. పక్క శబ్దాలు కానీ పక్కన ఏం జరుగుతుందో మీకు పట్టించుకోక్కర్లేదు. లోపలికి వెళ్ళటానికి ట్రై చేయండి. అలా తిన్నగానే కూర్చొని జ్ఞాన ముద్రలో కూర్చోండి. కళ్ళు తెరిచేయండి. జ్ఞాన ముద్ర, చిటికెన వేలు, చూపుడు వేలు కలిపి మిగతా 3 వేళ్ళు తిన్నగా. కళ్ళు తెరిచి నా వైపు చూడండి. ఇవాళ ఇందాకే మీరు విన్నటువంటి గజేంద్ర మోక్షాన్ని ఇప్పుడు మీరు అభ్యసించబోతున్నారు. ఆ గజేంద్ర మోక్షాన్ని పూర్తిగా అభ్యసించి మానవ సమాజానికి అందజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవతా శక్తి ఈరోజే భూమి మీద అవతరించింది. ఈరోజు ప్రాముఖ్యత ఎవరికైనా తెలుసా? వాసవి కన్యకా పరమేశ్వరు ఒక జన్మదినం. అది మనం నేర్చుకోవాలి. నిజానికి ఈ సత్రయాగంలో ప్రవేశన రాబోయే ముందు, తర్వాత నిజంగా ఈ సత్రయాగాలు యూనివర్సిటీ స్థాయిలోకి వచ్చినప్పుడు మొట్టమొదట మీకు కన్యకా పరమేశ్వరి దగ్గర నుంచి సర్టిఫికేట్ కావాలి. ఈ కోర్స్ చేసి ఉన్నాడు, పాస్ అయ్యాడు. కన్యకా పరమేశ్వరి యొక్క తన వ్యక్తిగత జీవితాన్ని తెలుసున్న వాళ్ళకి గజేంద్ర మోక్షంలో చెప్పబడిన ప్రతి విషయము మీకు అర్థమవుతుంది. తన జీవితమే అసలు మీరు ఎలా జీవించాలి, ప్రకృతిలో ఉన్నటువంటి సంపదలంతా నీ దగ్గరికి అప్పుడే వస్తాయి కనుక కన్యకా పరమేశ్వరి సాధన చేసేవాళ్ళని పూర్వకాలంలో శ్రేష్ఠులు అనేవారు. ఇప్పుడు అదొక బిరుదైపోయింది.
పూర్వకాలంలో అదొక ముద్ర. వీళ్ళందరూ కూడా శ్రేష్టమైన వారు. మన పేరు ముందు శ్రీ రాసుకోవటం అలవాటు. ఎవరి పేరు ముందైనా శ్రీ రాయి లేకపోతే ఉండకపోతే వాడికి కోపం వస్తుంది కదా. శ్రీ కానీ శ్రీమతి కానీ అంటే శ్రీలో ఉన్న మతి ఆవిడ దగ్గర ఉందని అర్థం. శ్రీమతి అంటే అంచేత శ్రీమతి అంటే తక్కువ ఏం కాదు. శ్రీ శ్రీమతి ఎవరు గొప్ప? శ్రీ యొక్క మతి గొప్ప కదా. శ్రీ అన్నా శ్రీమతి అన్నా ఒకటే. తెలుసా ఏంటో అది? ఇంకా మీరు మీ ముద్రను రిలీజ్ చేసుకోవచ్చు. తెలుసా శ్రీ అంటే ఏంటో? తెలుసున్న వాళ్ళు నోరు విప్పి చెప్పండి. సంపద, ఇంకా ఐశ్వర్యం, ఇంకా మీ పేరు ముందుంది కదా శ్రీ. సహజం, ఏంటి సూర్యుడు. ఇంకా ఒకళ్ళే చెప్తున్నాడు. మీ పేరు ముందు ఎప్పుడో శ్రీ రాసిన ఉత్తరం రాలేదా మీకు? అంచేత తెలియదేమో. గౌరవం, ఇది ఇంకాస్త దగ్గర. శ్రేష్ఠ వ్యక్తి అయినా గౌరవనీయుడైనా ఒకటే. శ్రీ అనే పదం ఎవరికి ఉండాలి? గౌరవం పొందదగినటువంటి వ్యక్తికి ఉండాలి. నువ్వు నా పేరు ముందు శ్రీ రాయకపోతే నిన్ను పొడి చేస్తాను అన్నవాడిని మీరు రాయొచ్చు, కానీ మీరు గౌరవిస్తారా భయపడతారా? భయపడతారు. ఇంకో తమాషా చూశాను నేను. 108 శ్రీలు అని రాస్తారు. నిజంగా వాడికి 108 శ్రీలు చెప్పాలంటే మీరు ఏం చేయాలి? 108 సార్లు రాయాలి. వాడికి మీకు రాయటానికి బద్ధకం, ఆయన చదువుకోవటానికి బద్ధకం కదా. అంత సర్వనాశనం చేసి పారేశాం మనం శ్రీ అనే పదాన్ని. ఈ పదానికి ఆధారభూతమైనటువంటి ఆధ్యాత్మిక విద్యను అందజేసింది కన్యకా పరమేశ్వరి. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది కాదు, ఇక్కడ ఏదో బొమ్మ ఉంటుంది అనుకున్నాను నేను. ఏ బొమ్మ ఉంది అక్కడ? అది తనదేం కాదులే, తను ఇంకో బొమ్మకి రెడీ అవుతోంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొత్తం శ్రీ విద్యకి ఆధారం ఈ ముగ్గురు. ఇందులో ఏ ఒక్కటి మీరు వదిలేసినా శ్రీ విద్య రాదు. మెడిసిన్ చదివిన వాడిని ఏమని పిలుస్తాం మనం? మెడిసిన్ అని పిలం కదా. డాక్టర్ అని పేరు చివర పెడతామా ముందు పెడతామా? జీవించే కళ గురించి ఏమి చెప్పినా ముందు పెడతాం. బతుకు గురించి చెప్పే జ్ఞానం ఏదైనా ఉంటే అది పేరు ముందు వస్తుంది. ఇంజనీర్ అని ముందు పేరు పెట్టాం, బిఏ అని తర్వాత వస్తుంది. సైంటిస్ట్కి ముందు సైంటిస్ట్ అని పెట్టాం, చివర పెడతాం. కానీ డాక్టర్కి ముందు ఎక్కడ పెడతాం? ముందు పెడతాం. వాడు ఎంబీబీఎస్ కావచ్చు, ఎండీ కావచ్చు, డిఎం కావచ్చు, అందులో ఇంకా చాలా ఉచ్చ స్థితులు ఉన్నాయి మెడిసిన్లో. కానీ ఆ చాలా ఉచ్చ స్థితుల్లో కూడా జీవించే కళ గురించి చెప్తుందంతా. అంచేత అది ముందు డాక్టర్ అయ్యారు. కానీ ఈనాటి డాక్టర్లకి రోగ నివారణ చేయటం తప్ప బతికించటం రాదు. ఇది అందరికీ ఒప్పుకున్న విషయమే కదా. బతికించలేదు వాళ్ళు. ఆయుష్ ఎంత ఉంటే అంత ఉంటుంది. రోగం వస్తే మాత్రం వాళ్ళు తగ్గించగలరు. శ్రీవిద్య మీకు ఆయుష్ ఇవ్వగలదు, జీవనం ఇవ్వగలదు, అమరత్వం ఇవ్వగలదు. అది ఈ విద్య ప్రపంచానికి అందజేసే తరుణం ఆసన్నమైంది కనుక ఈ సత్రయాగ మహోత్సవము మొదలైంది. మహోత్సవాలు ఇంకొండవు, సత్రయాగాలు ఉంటాయి. తేడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉత్సవం ఎప్పుడు చేసుకుంటాం మనం? కాలేజీలో జాయిన్ అయిపోతున్న రోజు మొదటి రోజు వెళ్తారు. వెళ్ళినప్పుడు క్లాసులకు వెళ్తారా? చాలా ఆనందంగా ఫస్ట్ డే అందరూ కలిసి టైం రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా. అది ఉత్సవం. ఓపెనింగ్ డే. ఓపెనింగ్ డే నాడు బిజినెస్ పీపుల్ కూడా వాళ్ళ షాప్స్ కానీ అది కానీ చేస్తున్నప్పుడు బిజినెస్ కి ప్రాముఖ్యత ఇవ్వరు.
ఉత్సవానికి ప్రాముఖ్యత ఇస్తారు. అందరినీ పిలుస్తారు, అందరినీ రెండంటారు, చేలు వేస్తారు, కూర్చోబెడతారు. ఇంకా చాలా గొప్పవాడు ఎవడైనా ఉంటే వాడికి చేతిలో కత్తిరించి కూర్చున్న వాళ్ళ జేబులు కత్తిరించమంటాడు. తప్పు చెప్పాను. కత్తిరి ఎందుకు ఇస్తాడు? నాకేంటో కత్తిరంటే దురాట పోతుంది. దాన్ని బట్టి నేను జేబులు మీద కత్తిరిస్తున్నానేమో. ఏ జేబులు కత్తిరిస్తున్నాను? మీ బుర్రలో దూరి చెత్తా చెదారం పెట్టుకున్న జేబు ఉందే, విఠల్ బాబా గారు చెప్పారే, అటకలో పడేశారు. అది ఆ జేబులు కత్తిరించాలని నా కోరిక. చెత్తా చెదారం అంతా తీసేయాలి మీ దాంట్లో. చేత ఈ సత్రయాగ మహోత్సవము ఇంకా సత్రయాగానికి నాంది. కానీ చాలా మందికి సత్రయాగం గురించి అవగాహనే లేదు. నాకు చాలా బాధ ఎక్కడేస్తుంది అంటే ఇంతవరకు ఒక్కళ్ళు కూడా నన్ను హవనము, యాగము, యజ్ఞము, మహాయజ్ఞానికి తేడా ఏంటి అని ఎవడో అడిగారు. యాగం అన్నా అదే, హవనం అన్నా అదే. సరే, శ్రీ గురించి చెప్తున్నాను. కన్యకా పరమేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి కనుక ఆవిడ శ్రేష్టత్వాన్ని, శ్రీ విద్యను ఎలా జీవించి పొందాలో చెప్పినటువంటి నాకు తెలిసినటువంటి ఏకైక స్త్రీ. పురుషులు చేశారో లేదో నాకు తెలియదు, నేను ఎప్పుడు కంపేర్ చేయలేదు శ్రీ విద్య గురించి. కానీ అసలు మొత్తము ప్రపంచానికి ఆవిడ చరిత్ర వెళ్ళవలసినటువంటి తరుణంలో అసలు ఆవిడ గురించి కరెక్ట్ గా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడా లేరు అని నాకు అనిపించింది. అయితే ఇవాళ కొంచెం పని ఉంది నాకు ఇంట్లో. అసలు పొద్దున్న ఇప్పుడు వచ్చే స్థితిలో లేను, శారీరకంగా కాదు, పని వల్ల. కానీ కన్యకా పరమేశ్వరి జయంతి నాడు కనుక దాన్ని మాట్లాడుకోకపోతే ఓ పెద్ద తప్పు జరుగుతుంది. అది గుర్తుంచుకోండి. నేను ఎటు తీసుకెళ్తున్నానో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మళ్ళా కన్ఫ్యూజ్ అవ్వకండి. మొట్టమొదటి నేనేం చెప్పాను అంటే, కన్యకా పరమేశ్వరి శక్తి మిమ్మల్ని శ్రేష్ఠులను చేస్తుంది. కాలాంతరంలో డబ్బున్నవాడు శ్రేష్ఠుడయ్యాడు, చివరికి శక్తి అయ్యాడు, చివరికి ఏదో అయ్యాడు. కానీ వాళ్ళందరూ అవ్వవలసింది ఏంటి అంటే శ్రేష్ఠులు. బిజినెస్ పీపుల్ అందరూ కూడా శ్రేష్ఠులే, ఇప్పటికీ వాళ్ళు శ్రేష్ఠులే కాదంటారా? అమెరికాలో కానీ, ఇండియాలో కానీ, న్యూజిలాండ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా డబ్బున్నవాడే శ్రేష్ఠుడు. కానీ కన్యకా పరమేశ్వరి చెప్పింది డబ్బున్న శ్రేష్టత్వం గురించి కాదు. డబ్బు సహజంగానే మీకు వస్తుంది సంపద, దానికి మీరేం ప్రయత్నం చేయక్కర్లేదు. దానికి గజేంద్ర మోక్షాన్ని ఉదాహరణగా తీసుకున్నాను. తను యుద్ధం చేస్తున్నంత వరకు ఏం అవలే గజేంద్రుడికి, చేతులు ఎత్తేసాడు. ఇంకా నేను యుద్ధం చేయలేను అన్నాక ఊరుకుంటే చచ్చి ఉండేవాడు గజేంద్రుడు. ఊరుకోలేదు. ఏం చేశాడు? ప్రార్థించాడు. ఆ ప్రార్థించటం మనకి చేత కావటం లేదు. పిచ్చి పిచ్చి నియమాలు మీరు పెట్టుకుంటారు. ఎంత నాకు కోపంగా ఉంటుంది. గజేంద్రుడు ఏ నియమం పాటించగలడో మీరు చెప్పండి. స్నానం చేస్తాడా? ఇరుకుపోయి ఉన్నాడు 1000 సంవత్సరాలు బట్టి, లావు కింతలేదు, అసలు అంతా వీక్ అయిపోయాడు. యుద్ధంలోనే ఇరుక్కుని ఉన్నాడు బురదలో. మరి గంగా స్నానం చేసి వస్తాడా? పట్టుబట్టలు కట్టుకుంటాడా? మంత్రజపం ఉండండి, 24 లక్షల గాయత్రి మంత్ర జపం చేస్తే మంత్రసిద్ధి అవుతుంది, అప్పుడు నేను చప్పుతాను అంటాడా? దాన్ని అనొచ్చు, కానీ అదాగదు. వీడు 24 లక్షల జపం చేసేంత అంతే మంత్రాలు జపం చేయక్కర్లేదు. కానీ ఎప్పుడో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు హాయిగా ఇంట్లో పడుకుని టీవీ చూసి పడుకుని పొద్దున్నే నిద్ర లేవకుండా ఈ పని చేస్తానంటే తప్పు. ఎప్పుడు చేయాలా పని? ఆ స్థితిలో ఉండాలి. నియమాలు ఎప్పుడు ఉండవు అంటే నియమం పాటించడానికి సమయం లేకపోతే. సమయం ఉండి పాటించకపోతే పారిపోవటానికి, తప్పించుకోవటానికి మనస్సు వేసే వెర్రివేషాలు తప్ప అది కరెక్ట్ కాదు.
అంచేత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి గురించి చెప్తూ మాస్టర్ చాలా స్పష్టంగా చెప్పారు. స్నానం చేయక్కర్లేట, పట్టుబట్టలు కట్టుకోక్కర్లేట, మంత్రజపం చేయక్కర్లేదుట. చెప్పానా లేదా ఆ మాటలు? నేను చెప్పా, కానీ పరిస్థితి చూసుకోండి. సమయము ఉండి దానికి తగినట్టు మీరు ఆచరించకపోతే మహాకాలుడికి కోపం వస్తుంది, కాలానికి కోపం వస్తుంది. కాలానికి కోపం వస్తే మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద వాళ్ళ జీవితాల్ని కాలం మార్చేస్తుంది. మన చేతిలో ఏం లేదు. ఎవరి చేతిలో ఉంది? కాలం చేతిలో ఉంది. ఏదన్నా కాలం చేతిలో ఉంది. ఆఖరికి మన మానసిక స్థితి కూడా కాలాన్ని బట్టే మనస్సు మారుతూ ఉంటుంది మనకి. ఎక్కడో ఎవరు చనిపోయాడని కబీర్ వస్తే మొట్టమొదటి మనం ఏం ప్రశ్నిస్తామని నేను అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఎంత వయస్సు అని అడుగుతాం. 35 ఏళ్ళు అంటే మనం జాలి పడతాం, వాడు బాధపడతాడు. అయ్యో 35 ఏళ్ళకి పోయేదా, అయ్యో. చచ్చిపోయిన వాడు 89 ఏళ్ళు అన్నాడు అనుకోండి, మీరేం ఓదార్చారు? మీ అదృష్టమయ్యా అంటావు. ఆ ముసలాడు ఇంట్లో ఉండి ఏం చేస్తాడో ఎవరు. భావం అర్థమైందా ఏం చెప్తున్నాను? మనమే, మన స్నేహితులే, వాళ్ళ సంబంధికులే పోయింది. కానీ భావంలో మార్పు దేనివల్ల వచ్చింది? కాలం వల్ల వచ్చింది. కాలం చేతిలో ఇప్పుడు మనం బానిసలము. కాలాన్ని నువ్వు మార్చలేవు, ఎవడూ మార్చలేడు. ప్రెసిడెంట్ మార్చలేడు, కోమాలో ఉన్నటువంటి వాడు మార్చలేడు. ఎందుకు ఉదాహరణ ఇస్తున్నాను అంటే, ప్రెసిడెంట్ అంటే ఒక దేశానికి అధిపతి కదా, కానీ ఆ రోజులో 24 గంటలే ఉంటాయి ఆయనకి కూడా. కోమాలో ఉన్నాడు, వాడికి అసలు ఏం తెలియదు. కోమా అంటే మీకు తెలుసు కదా, మత్తులో. కోమా అంటే యాక్చువల్గా మత్తు కాదు అది, కానీ ఇంకా వాడికి ఇంద్రియ జ్ఞానం కానీ బయట ఉన్నటువంటి జ్ఞానం కానీ ఏముండదు, జస్ట్ బతికుంటాడంటే, జీవోత్సవంలా ఉంటాడు. వాడికి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలే ఉంటాయి. పూర్వకాలంలో కాలాన్ని జయించిన వాడి ముందు శ్రీ అనే పేరు పెట్టబడేది. అంటే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాము అంటే ఇంకా వాడు కాలాన్ని జయించగలడు. ఇక్కడ కాలాన్ని జయించటం అంటే అనేక అర్థాలు ఉన్నాయి. రోజులో 24 గంటలు ఉన్నాయి, దాన్ని 25 గంటలుగా నువ్వు మార్చుకోగలిగావు అనుకో, నువ్వు కాలాన్ని జయించినట్టేగా. కొందరు 24 గంటల్ని 125 గంటలుగా మార్చగలరు. 5 రెట్లు చేసుకుంటాడు 24. వాడు కాలాన్ని జయించాడు. ఇంతట నువ్వు 1 గంట పెంచుకున్నావా, 120 గంటలు పెంచుకున్నావా, లేకపోతే 1 కోటి సంవత్సరాలు పెంచుకోవచ్చు. కానీ నియమం ఒకటే. ఎప్పుడైతే నీకు 1 గంట నీ కాలాన్ని పెంచుకోవటం వస్తుందో, తర్వాత కొంచెం ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా వెళ్ళిపోగలవు. చాలా మంది నన్ను అడిగారు, న్యూజిలాండ్లో ఆయుర్వేద డాక్టర్స్ అడిగారు, అందుకని ఇది నేను పేరు పెట్టి చెప్తున్నాను. ఆయుర్వేద డాక్టర్స్ ఈ ఆయుర్విజ్ఞానం తెలుసు వాళ్ళకి. ఆయువుని ఎలా పెంచాలో, ఎలా తగ్గించాలో వాళ్ళ శాస్త్రమే ఆయుర్వేదము. అది కూడా ఒక ఉపవేదము. ధనుర్వేదము, స్థాపత్య వేదము, ఆయుర్వేదము, ఇవన్నీ కూడా ఉపవేదాలు. 4 వేదాలు ఎలా ఉన్నాయో 4 ఉపవేదాలు ఉన్నాయి. అందులో ఆయుర్వేదం ఒకటి. ఆయుర్వేదం అంటే అర్థం ఏంటి మీకు? మామూలుగా ఆయుర్వేదము అంటే అర్థం ఏమొస్తుంది? ఆయువుని తెలిసినవాడు. ఇప్పుడు ఆయుర్వేద డాక్టర్లకి నాకు తెలిసి ఆయు గురించి ఏం మాట్లాడరు, వాళ్ళు రోగాల గురించి మాట్లాడరు. ఎంత నాశనపూరితమైనటువంటి, అందుకు జేబు కత్తిరిస్తాను అన్నాను నేను. ఈ బుర్రలో ఉన్న ఈ చెత్త కనుక మీరు పోగొట్టుకోగలిగితే. కానీ నేను శ్రేష్ఠి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్ గురించి మాట్లాడుతున్నా. దానికి ఇదంతా సంబంధించింది. ఈ సత్రయాగ మహోత్సవంలో రాబోయే సత్రయాగాలకి మనం బీజాంకురం వేశాం.
చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకా మిగతాదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది, నా మీద కాదు. మన ఆంధ్రప్రదేశ్లో 23 రాష్ట్రాలు, హైదరాబాద్, మొత్తం ఎన్ని ఉన్నాయి? 23 రాష్ట్రాలు, హైదరాబాద్ 24. గాయత్రి మంత్రాక్షరాల్లో కూడా మంచేత ప్రతి రాష్ట్రంలో కూడా 3 రోజుల పాటు సత్రయాగము జరగాలి. సత్రయాగ మహోత్సవము కాదు, సత్రయాగ. దానికి వాసవి కన్యకా పరమేశ్వరి కంటే మీకు బెస్ట్ లివింగ్ ఎగ్జాంపుల్ దొరకదు. అందుకని ఇది మీకు చెప్పాలి. లేకపోతే నేను అసలు ఈ మహోత్సవం ఎందుకు పెట్టుకున్నాం అదే మర్చిపోయాము. మన గురువుల గురించి మీకు కొన్ని విషయాలు ఈ సత్రయాగంలో చెప్పబడతాయి. ఎందులో అన్నాను నేను? సత్ర యాగంలో, మహోత్సవంలో కాదు. మహోత్సవంలో ఓపెనింగ్ డే, కాలేజీ యూనివర్సిటీ తెరిచాం, అందరూ పరిచయం చేసుకుంటున్నాం, మీరందరూ పరిచయం అయ్యారు. పరిచయం అయ్యాక ఇంకా ఈ సత్రయాగములో మీరు నేర్చుకోబోయేది ఏంటి అంటే కాలాన్ని జయించటము ఎలా. అంటే మీరు కనుక కొంచెం సెన్సిటివ్గా ఉంటే, చెప్పింది అర్థం చేసుకోగలిగితే, గ్యారంటీగా మీ రోజు 25 గంటలు అవుతుంది, 24 గంటలు అవుతుంది. 1 గంట మీరు ఎక్స్ట్రా కలుపుకోగలరు ఖచ్చితంగా. ఎలా అంటారు? కండిషన్ ఉంది దానికి. ఎక్స్ట్రా అవర్ ఎప్పుడు వస్తుంది? ఈ 24 గంటలు మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటే. అంతే కదా? ఏదో గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది అమౌంట్, 24,000 శాంక్షన్ చేసింది అనుకుందాం ఏదో పనికి. రోజుకో గంట 1,000 ఖర్చు పెడితే 24 గంటల్లో మీరు 24,000 ఖర్చు పెట్టేస్తారు. ఉదాహరణ చెప్తున్నాను, వస్తువుల గురించి మాట్లాడటం లేదు, భావం అర్థమవుతుంది కదా. అంచేత మీ గంటకి విలువ ఎంత? 1,000 రూపాయలు. మీరు 24 గంటలు కరెక్ట్గా పనిచేస్తే మీకు ఎంత ఖర్చు అవ్వాలి? 24,000 ఖర్చు అవ్వాలి. కానీ మీరు ఆ 24 గంటల్లోనే ఇంకో 1,000 వచ్చేంత పని చేయగలిగితే అప్పుడు మీ జీవితంలో ఏమవుతుంది? 1 గంట పెరుగుతుంది. అదే నేను మొన్న డాలర్కి మన రూపాయికి ఉన్న విలువ చెప్పాను నేను. అదే $1, ఇదే ₹1. కానీ వాళ్ళ $1 మనకంటే ఎన్ని రెట్లు ఎక్కువ? 50 రెట్లు ఎక్కువ. కారణం మన శ్రమ అలా ఉంది, వాడి శ్రమ అలా ఉంది. అంటే వాడి ప్రకారము తేడా అర్థమవుతోందా కాలంలో? అందుకే ఉత్తిని నోటితో మనం అంటాం తప్ప ఆ మాటను విశ్వసించాం. టైం ఈజ్ మనీ. చాలాసార్లు మీరు వినుంటారు ఇంగ్లీష్లో ఆ మాట అంటాం. ఇంగ్లీష్లో ధనమే కాలము, లేకపోతే కాలమే ధనము. నిజంగా మీకు జరుగుతోంది కూడా అంతే. నువ్వు ఎన్ని రోజులు పనిచేస్తే అంత జీతం వస్తుంది. 9 రోజులు పనిచేస్తే కదా మంత్లీ శాలరీ వచ్చేది. అంటే 9 రోజులు అనేది కాలమా లేకపోతే డబ్బా? కాలమే. కానీ నువ్వు ఆ 9 రోజుల పనిలో నువ్వు ఎంత 8 గంటలో 6 గంటలో పనిచేస్తావు నెలకి, దానికి విలువ నీ జీతం. కానీ ఇంకా నీకు 2 స్థితులు ఉన్నాయి. స్వప్న స్థితి ఉంది, జాగ్రత్త స్థితి ఉంది. సరే, స్వప్న స్థితి, నిద్రా స్థితి ఉంది. మరి ఆ స్థితిని మనం ఉపయోగించుకోవటం లేదు కదా. ఇంచేత అక్కడ డబ్బు 0 అవుతుంది. డబ్బు అంటే ఏంటి? కాలం. అంచేత కాలాన్ని అధిగమించాలి అంటే మీకేం తెలియాలి? జాగ్రత్తావస్థలో మీకు చెప్పినటువంటి 8 గంటల పని కరెక్ట్గా చేయాలి. ఆ 8 గంటల్లోనే అలా బయటికి వెళ్ళి ఒకసారి అలాగా నేను చాలా ఆఫీసెస్లో చూస్తూ ఉంటాను. గవర్నమెంట్ ఆఫీసెస్లో 10 గంటలకు రావాలి అన్నవాడు 11 గంటలకు వస్తాడు. 10 గంటలకు వచ్చాక అలా పెట్టేసి బయటకు వెళ్తాడు. బయట ఎవడో ఉంటాడు అక్కడ. భారతీయుడు సినిమా చూశారా మీరు? అంతే, నేను చెప్పక్కర్లేదు, ఎవడు ఉంటాడు. అంచేత వాడు ఉంటాడు అక్కడ. అక్కడ ఉంచుకుని వాడు టీ కాఫీలు అవి తాగుతారు. 12:30. ఇంకా మరి బేరం కుదరాలి కదా. బేరం కుదరాక వస్తాడు.
వచ్చాక వాడి కాగితం ఎత్తుకుందంటే వాడు ఎక్కడ పెట్టుకున్నాడో వాడికే తెలియదు. ఈ లోపల ½ an hour లంచ్ అవర్ అవుతుంది. లంచ్ అవర్లో పని చేయకూడదు కదా, పని చేయదు. పని చేసిన తర్వాత మరి ఇంకేంటుంది, టైం దాటిపోయిందే, ఇవాళ ఏం పని జరగదు అంటాడు, కూర్చుంటాడు, ఏదో పక్క వాడితో మాట్లాడుతూ ఉంటాడు. సాయంత్రం అయిపోతుంది, 4 గంటలకు ఇంటికి వచ్చేస్తాడు. వాడు చేయవలసిన పని చేశాడా? ఏ పని చేయలేదు. కూడని పనులు చేశాడా? కూడని పనులు చాలా చేశాడు. కాలము అక్కడ నీ కాలం కొట్టివేయబడింది. ఎప్పుడైతే నువ్వు సమానంగా పని చెయ్యవో కాలాన్ని పోగొట్టుకుంటావు. కాలం పోగొట్టుకోవటం అంటే మనకి తెలియదు, కానీ ధనాన్ని పోగొట్టుకుంటావు అంటే అర్థమవుతుంది. కానీ అక్కడ వాడు ధనం సంపాదిస్తున్నాడు కదా, అంచేత అబ్బో చాలా కరెక్ట్. అంచేతే అడుగుతూ ఉంటాడు, నువ్వు ప్రైవేట్ క్లర్కా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో క్లర్కా అని పెళ్లికి ఇచ్చేది. ప్రైవేట్ ఆఫీసులో క్లర్క్ అవుతే అమ్మాయిని ఇవ్వరు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో క్లర్క్ అవుతే ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఎవరు, వాడికి ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారు ఇన్కమ్ ట్యాక్స్ క్లర్క్కి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది నేను క్యాజువల్గా చెప్తున్నాను, ఎవరి మీద ఆంక్షలు వేయటం లేదు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఒకటే సంస్థ ఉంది. అందరూ అలాగే ఉంటే అసలు సంస్థ ఉండదు కదా. కానీ సహజంగా కొంచెం మానసిక స్థితి అలా ఉంది. అంచేత ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ధనము అంటే డబ్బు కాదు, కాలము. కాలాన్ని సవ్యంగా ఉపయోగించుకునేటటువంటి వాళ్ళకి ధనము ఎప్పటికీ కొరత ఉండదు. ఉదాహరణ మన గురువులే, మన అవధూతలే. వెంకయ్య స్వామి ఏం చదువుకున్నాడు? ఏం చదువుకోలేదు కదా. తెలుసా సంగతి మీకు? ఏమీ చదవలేదు, వేలిముద్ర కూడా రాదు పాపం ఆయన. కానీ ఆయన పేరు మీద ఇప్పుడు ఎన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారు. ఆయన పేరు చెప్పుకుని, ఆయన పేరు మీద ట్రస్ట్ పెట్టుకుని చాలా మంది భోజనాలు ఇస్తున్నారు. అంటే భోజనం ఎందుకు వస్తుంది ఆయనకి? కాలాన్ని సవ్యంగా ఉపయోగించుకున్నారు. అంచేత సవ్యాన్ని కాలంగా కనుక ఉపయోగించుకోవటం నేర్చుకుంటే సంపద మీ దగ్గరికే వస్తుంది. ముఖ్యంగా ఈ సంపద బిజినెస్ పీపుల్కి చాలా ఇంపార్టెంట్. మిగతా వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ అని ఎందుకంటే వాడు తన దగ్గర ఉన్నదంతా పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి పెట్టాక కావలసిన లాభం రాకపోతే ఏమవుతాడు వాడు? ఫినిష్, జీవితమే నాశనం అయిపోతుంది. అంచేత సంపద ఆకర్షించుకునేటటువంటి విధానం బిజినెస్ పీపుల్కి తెలియాలి. ఎలా ఆకర్షిస్తారు వాళ్ళు? కాలాన్ని ఉపయోగించుకుంటారు. మనం అందరం ఏదో చేస్తూ ఉంటే వాడు ఏ పని చేస్తూ ఉంటాడు అంటే ఆ టైంకి ఏం చెయ్యాలో అది చేసుకుంటూ ఉంటాడు. నేను బిజినెస్ గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు, అది తెలుసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ. కానీ బిజినెస్లో చాలా మంది, కొంతమంది బిజినెస్ మొదలెట్టగానే సక్సెస్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే చేయి పెట్టగానే ఆయన బంగారం అయిపోతుందండి. ఇంకోళ్ళు చేయి పెడతారు, పాపం ఏమవుతుంది? బంగారం కూడా చేతిలో ఏం లేదు. అసలైన రహస్యము రామానుజాచార్యుల్లో ఉంది. ఈయన చెప్తాడు ఆ రహస్యం అంతా కూడా. అదే రహస్యాన్ని ఒక అద్వైతము, ఒక సిద్ధాంతము, ఒక మంత్రం అని చెప్పకుండా వాసవి కన్యకా పరమేశ్వరి చెప్పింది. ఏం చెప్పింది అక్కడ? నువ్వు ఎవరితోనూ యుద్ధం చేసి నీకు కావలసింది పొందలేవు. మొట్టమొదట ఈ సూత్రం అర్థం చేసుకోండి. రామాయణం అదే చెప్తుంది. మనం రామాయణం చదవంగా రామాయణం కూడా అదే చెప్తుంది, యుద్ధం చేయొద్దని. కానీ రాముడు ఏం చేశాడు? మరి యుద్ధం చేశాడు కదా. మరి ఎక్కడ చెప్పాడు రామాయణంలో యుద్ధం చేయొద్దని? సరే, ఇప్పుడు రామాయణం క్లాస్ కాదు, కానీ రాముడు పుట్టింది ఎక్కడ? అయోధ్య అంటే అర్థం ఏంటి? ఆ అయోధ్య. యుద్ధము వద్దు, బేసిస్ అది. ఆ బేసిస్కి వాసవి కన్యకా పరమేశ్వరి జీవితం ఒక పెద్ద ఉదాహరణ. యుద్ధం చేసినా ఏమీ ఉండదు, ఏమీ జరగదు అనేది మీకు అనుభవంలోకి ఉంది. మీ జీవితాలలో కూడా ఆ అనుభవం ఉంది. యుద్ధం చేసినా ఏం జరగదని ఎక్కడ అనుభవం వస్తుంది మీకు? నిద్రలో వస్తుంది. కలగంటున్నావు, యుద్ధం చేసేస్తున్నావు, మహాయుద్ధం చేస్తున్నావు.
ఇంకా మీరు ఊహించుకోండి, మీరు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని తుపాకీ గుళ్ళు వెళ్ళిపోయో, ఎన్ని బాణాలు గుచ్చుకున్నాయో. మళ్ళా నడక్కండి, తుపాకీ గుళ్ళతో పాటు బాణాలు ఎలా వస్తాయని. కల కదా, కలలో ఏదైనా రావచ్చు. బాంబు పడింది, అది పడింది, నా చెయ్యి అక్కడ పడిపోయింది, ఆ చెయ్యి అక్కడ పడిపోయింది, నువ్వే చూసేస్తున్నావు అంతా కల్లో. మా చెయ్యి అవి అక్కడ పడిపోగానే కల్లో ఏమైపోతావు నువ్వు? పైకి వెళ్ళిపోతావు. నీ లోపల దోమ కుట్టింది, మంచి దోమ కదా. ఇంకేంటే కుట్టడం వల్ల ఏమైంది, మీకు మెలకు వచ్చింది. అంచేత మంచి దోమలు ఉంటాయి అని ఓ ఎస్సే రాయింది రేపు. అంతా పాపం దోమల్ని తిట్టకండి, ఇలాంటప్పుడు చాలా మంచిది. లేస్తాం, తూటాలేవి, బాణాలేవి, ముక్కలైపోయిన చేతులేవి. మరి నువ్వు బాధపడ్డావా లేదా? అప్పుడు కళ చూస్తున్నప్పుడు బాధపడ్డావా లేదా? ఎంత బాధపడ్డావు? నిజంగా జరిగినప్పుడు పడేంత బాధ, లేకపోతే అక్కడ నటించావా కదా? కానీ లేచగేయండి, బాధ ఉందా? కళల్లోనే బాధ అంత ఘోరమైంది, నువ్వు అంత క్షణంలో పోగొట్టుకోగలిగితే, కళ కంటే ఇది నీచ స్థితి. ఆధ్యాత్మిక జగత్తులో జీవించే స్థితిలో మొదటిది నిద్రాస్థితి, తర్వాత స్వప్నాస్థితి, చివరిది జాగృత స్థితి. అంటే జాగ్రత్త అవస్థ స్థితి స్వప్న స్థితి కంటే తక్కువైంది. స్వప్నాస్థితిలో జరిగిన ప్రమాదమే నువ్వు పోగొట్టుకోగలిగితే, ఇక్కడ ఉన్న ప్రమాదాలు పోగొట్టుకోవటానికి యుద్ధం చెయ్యాలా అక్కర్లేదు అని నేర్పుతుంది కన్యకా పరమేశ్వరి. కానీ ఎప్పుడు నేర్పుతుంది? సమాధికి కూతురుగా పుడితే కదా. అందులో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ సమాధి స్థితికి తీసుకువెళ్ళటానికే ఈ సత్ర యాగాలు రాబోయే రోజుల్లో జరుగుతాయి. స్టూడెంట్స్ వస్తే చాలా జాగ్రత్తగా మీరు డిస్కస్ చేసుకోండి. మీ రాష్ట్రంలో ఎక్కడ మీరు సత్రయాగాలు పెట్టుకుంటారు, దాని ప్రకారము మీరు టైం టేబుల్స్ వేసుకుని 3 రోజులు కనుక క్లాస్ పెట్టుకోగలిగితే, మీకు అర్థమైందా ఏం చెప్తున్నాను నేను? శ్రేష్ఠుడు ఎప్పుడవుతాడు? కాలాన్ని దాటగలిగినప్పుడు. కాలాన్ని ఎక్కడ దాటుతాం? కల్లో దాటుతాం. కల్లో నువ్వు ఎప్పుడు కాలాన్ని దాటుతావు? 5 రోజులలో జరిగిన కళ చూడవచ్చు, 5 కోట్ల సంవత్సరాలలో జరిగిన కళ కూడా చూడవచ్చు. లేస్తే ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు గుర్తుందా? చూద్దాం ఎంతమందికో. ఏదో చెప్తూ నేను మర్చిపోయినట్టున్నాను, కానీ నేను మరవలేదు. మీకు గుర్తుందా ఏం చెప్తూ ఇది మొదలెట్టాను? సమాధి కూతురని చెప్పాను. పోనీ ఆ పాయింట్ విన్నారు. కాలాన్ని, ఓకే. శ్రీ విద్య 24 గంటలు, ఇంకో గంట దాని తర్వాత ఎంతైనా పెంచుకోవచ్చు. మంచిత ముందు మీరు వింటని నేర్చుకోవాలి. ఇవంతా చెప్పాను, విన్నారులే, అంతవరకు ఓకే, మార్కులు పడ్డాయి. కొందరు ముట్టుకుంటే అది చెప్తూ చెప్పాను ఇది. మరి మీకు విషయం తెలియకపోతే క్లాస్ ఎలా అర్థమవుతుందమ్మా? ఏకాగ్రత చాలా ఉండదు. మనకేమో ఆధ్యాత్మిక జగత్తులో అసలు వినేవాళ్లే ఎవరు ఉండరు. అందుకే పాపం విఠల్ బాబా ఏమన్నాడంటే, మీకు గుర్తుండేది రిపీట్ ఒకటేను, ఎందుకు రిపీట్ చేయమన్నారు, ఎందుకు ఆ ఉదాహరణ ఇచ్చారు, మీలో ఎవరికైనా గుర్తుందా? గుర్తు ఉన్నదా? విఠల్ బాబా క్లాస్లో ఉన్నారా మీరు? ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు ఆయన కథ చెప్పాడు? మీరు చెప్పకండి, నేను 2 సార్లు చెప్పి విన్నాక అవును, రిపీట్ అర్థం అది. ఆ కథ ఎందుకు గుర్తు రావాలి అంటే, కోపాన్ని నేను జయించకపోతే అది మళ్ళీ రిపీట్ అవుతుంది. అది గుర్తుంటే ఆ కథకు అర్థం ఉంది, అది గుర్తు లేకపోతే కథ వేస్ట్ కదా. అందుకే ఇప్పుడు నేను కళల గురించి చెప్పింది, ఒక వ్యక్తి చేయి పెడితే బంగారం ఎందుకు అవుతుంది అంటే వాడు కళ గనగలడు, ఒకడు కళ గనగలడు నెగటివ్గా.
తేడా అర్థమైందా? ఎవడైతే చేయి పెడితే పోతోంది అంటే అర్థం ఏంటి అంటే వాడు ముఖ్యంగా ఎప్పుడు నెగిటివే ఆలోచిస్తాడు, కన్స్ట్రక్టివ్గా ఆలోచించలేడు. కొంతమంది ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని నిర్మించబడేటట్టు, ఎక్కువ లాభం వచ్చేటట్టు ఆలోచించగలిగేటటువంటి మానసిక స్థితి ఉంటుంది. ఇవి రెండు ఎప్పుడు కలిసి ఉండవు. చాలా మంది నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, ఏమండి మేము ఇది చేస్తున్నాం, ఇందులో మేము సఫలం అవుతామా? నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, అవ్వవు. సఫలం అవటానికి ప్రయత్నం చేస్తున్నాను, మీరు సలహా ఇవ్వగలరా? అది వేరే విషయం. కన్స్ట్రక్టివ్. తేడా అర్థమైంది కదా. దానికి కళల గురించి ఇదేంటిది మెలకువగా ఉంది, ఇదంతా మనకి తెలుసు. మనకు ఉన్న 24 గంటలే. జాగ్రత్త అవస్థలో ఎవరికైనా ఎంత ఉంటుంది? 24 గంటలే ఉంటాయి. శంకరాచార్య వారికి 24 గంటలే, ఎవరికైనా 24 గంటలే మెలకువగా ఉన్నటువంటి స్థితిలో. కానీ ఇక్కడ ఎంతకాలం వస్తుంది మీకు ఉపయోగించుకోగలిగితే? సంవత్సరాల, 1000 సంవత్సరాల, 1,000,000 సంవత్సరాల? అనంతకాలం తెచ్చుకోవచ్చు మీరు, కాదా? కానీ ఆ టైం ఎలా తెచ్చుకోవాలి అనేది మీకు తెలియాలి. తెలుసు మనందరికీ, అది సైంటిస్టులందరికీ అదే తెలుసు, అదే చేస్తున్నారు వాళ్ళు. ఒక కలగంటారు వాళ్ళు. కలగన్నాక ఇప్పుడు ఉదాహరణకి ప్రస్తుతం ఒకే ఉదాహరణ నేను ఎందుకు ఇస్తాను అంటే, ఆ కళ వాళ్ళది నిజం అవ్వాలి అని, క్యాన్సర్కి మందు దొరకాలి అని కలగంటున్నారు. అవునా కదా? ఇప్పుడు ఈ పిల్లవాడినో ఎవరినో సైన్స్ చదవడం నవ్వునో తీసుకెళ్లి అక్కడ రీసెర్చ్ చేస్తున్నారు సరే, నువ్వు వెళ్ళి రీసెర్చ్ చేయి అంటావా మనం? ఎవరిని రీసెర్చ్ చేయిస్తాం? సైంటిస్టులు మాత్రమే. అందుకని ఈ గురుదేవుల యొక్క జీవిత విధానంలో ఈ వైజ్ఞానిక అనే పదం ఉంది. జీవన దేవత అందరికీ ఉన్నారు, అందరూ బతికే ఉన్నాంగా మనం. కానీ మనకి సైన్స్ తెలియదు. ఈ సైన్స్ ఈయనే చెప్పారు, చెప్పటం వీళ్ళు చెప్పారు, కానీ వేరువేరుగా చెప్పారు. ఈయన ద్వైతం గురించి చెప్తే, జాగ్రత్తావస్థ మాత్రమే గురించి చెప్తే వీళ్లతో కలవరు. వీళ్ళు దీని గురించి చెప్తే వీళ్లతో కలవరు. వీళ్ళిద్దరూ ఆయనతో కలవరు. మన మొత్తము భారతీయ చరిత్రలో ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం అనేది 3 ఖండాలుగా వేరైపోయి అది జీవన్ దేవత యొక్క 3 భాగాలు. ఆ మూడింటిని కలిపేటటువంటి ప్రాసెస్ వాసవి కన్యకా పరమేశ్వరి చేసి చూపిస్తుంది. ఆ ప్రాసెస్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్ అర్థమైన వాళ్ళందరూ శ్రేష్ఠులు అవుతారు. చివరికి అది ఏమైపోయిందో కల్ట్కి మాత్రమే మిగిలిపోయినటువంటి మూర్ఖత్వం ఏర్పడింది. అది ఒక కల్టేం కాదు, బతకటం ఒకళ్ళకే బతికే హక్కు ఉందా? ఎవడైనా బతకొచ్చు, ఆ విజ్ఞానం తెలుసుకున్నామని. అంచేత ఇది వైశ్యుల దేవుడు, ఇదేమో ఎవరు బ్రాహ్మణ దేవుడు, ఇదేమో అదో దేవుడు. వీళ్ళిద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు కదా, విష్ణు శివుల వాళ్ళు. ఎంతవరకు వెళ్ళిపోతారంటే వాడు వెళ్తున్నప్పుడు వైష్ణవాలయం ఏదైనా వచ్చిందనుకోండి, శివ మతాన్ని అభ్యసించేవాడు అసలు చూడడు. అలాగే వైష్ణవ మతం చేస్తున్నవాడు శివ టెంపుల్ కల్పించేవాడు చూడడు. ఇప్పుడంత సీరియస్ లేదనుకోండి, కానీ అసలు ఏ దేవాలయం అక్కర్లేదు వాళ్ళకి, అంచేత గోళ లేదు. అంచేత ఆ జీవిత విధానంలో ఉన్నటువంటి ఈ మూడింటిని కలిపేటటువంటి దాంట్లో మొదటి లక్షణం ఏంటంటే యుద్ధం కాదు. ఎవరితోనూ యుద్ధం చేయకు. బిజినెస్ పీపుల్కి అది చాలా మెయిన్. ఇంకేంటి, యుద్ధం చేస్తే ఏమవుతుంది? ఇంకా యుద్ధం చేస్తూ కూర్చోవాలి, ఇది వేరే విషయం. మరి యుద్ధం చేయకుండా ఏం చేయాలి? కళల గంట నేర్చుకోవాలి. కళలు అనేటటువంటి విధానాన్ని ధ్యానము అంటాం. అది కూడా మనం మర్చిపోయాం. నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే కళల గంట నేర్చుకుంటున్నావు. చివరికి ఇప్పుడు ధ్యానం అంటే ఏంటంటే అలా నిద్రపోగలవు. అంచేత ఇన్ని సంస్థల్ని నేను ఎందుకు రమ్మని అడిగాను అంటే అందులో మీకు తెలుస్తుంది ఏ ధ్యానము మీకు కళల గంటలు నేర్పుతుందో. ధ్యానాలు 112 రకాలుగా ఉంటాయి. 113వ ధ్యానము భూమి మీద రాదు. ఆ 112 రకాలు మీకు అక్కర్లే. మీకు ఎన్ని ధ్యానాలు కావాలి అంతే. ధ్యానం ఏం చేస్తుంది? మీకు కళల గంట నేర్పుతుంది. కళల గంట ఎప్పుడైతే నీకు స్టార్ట్ అవుతుందో, ఇందాక క్యాన్సర్ ఉదాహరణ ఇచ్చాను కదా, వైజ్ఞానికులు అందరూ అది చేస్తున్నారు కనుక
మీకు ఒక గ్యారంటీ ఉంటుంది, టైం ఎంత పట్టినా గ్యారంటీగా మందు వస్తుంది. రేపు పేపర్లో పడవచ్చు మందు కనిపెట్టేసామని, 5 ఏళ్లలో కావచ్చు, 1000 ఏళ్లలో కావచ్చు, ఇంకా టైం పట్టొచ్చు, కానీ గ్యారంటీగా వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది. ఇంచేత వైజ్ఞానికులు కనుక ఆ వైజ్ఞానికతకి ఆధారాలు గాయత్రి యజ్ఞము. అది ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, అది మీరు మళ్ళీ మళ్ళీ వినాలి. ఒకసారి ఇలా క్లాసులు ఇలా చెప్తే మీకేం అర్థం కాలేదు. మనతో ఉండే మన ఆధ్యాత్మికవేత్తలు చాలా మంది ఉన్నారు. అంచేత మీరు పల్లెటూరు వాళ్ళ చదువుకున్న వాళ్ళ అని కాదు ఇంపార్టెంట్, మన వారసత్వం ఆధ్యాత్మికత కనుక అర్థం అవుతుంది. కానీ అందులో ఉన్నటువంటి వైజ్ఞానిక కిటికలు తెలుసుకోవాలంటే మళ్ళా మీరు గాయత్రి యజ్ఞము ఇవి 2 చేసుకోవాలి. మతానికి సంబంధించింది కాదు, అది జీవించటానికి సంబంధించింది. అందుకే 3 రోజుల పాటు నేను యజ్ఞం కూడా ఆపి చెప్పాను నేను మీకు. మరి జాగ్రత్తగా వినండి, అందులో చాలా రహస్యాలు చెప్పేశాను. రహస్యాలను ఎందుకంటున్నాను అంటే, సిలబస్ ఇస్తున్నప్పుడు ఓపెనింగ్ డే నాడు మొత్తం సిలబస్ ఇచ్చేస్తారు, అవునా కాదా? సంవత్సరం చెప్పేదంతా కూడా అందులో ఉంటుంది. అమ్మయ్య సిలబస్ ఇచ్చేసావని నువ్వు కాలేజీకి వెళ్లకుండా ఉంటే సిలబస్ తెలిస్తే లాభం లేదు కదా. మళ్ళా చాలా తీవ్రంగా మీరు నేర్చుకోవాలి. అంచేత ఈ కలల గంట అనే దాంట్లో 112 రకాల ధ్యానాలు ఉన్నాయి కనుక 112 రకాల ధ్యానాల గురించి చెప్తున్నాను. మనకి 10 ఇంద్రియాలు ఉన్నాయి, ఇది అర్థమైంది కదా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 10 ఇంద్రియాలు ఉన్నాయి. 10 ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. అందులో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 10 సబ్ డివిజన్స్ వస్తాయి. సబ్ డివిజన్స్ 5లో ఒక్కొక్క దాంట్లో 5 భాగాలు వస్తే మొత్తం ఎంత అవుతాయి? 25 అవుతాయి. అలాగే 10 మొత్తం ఒక్కొక్క దాంట్లో 10 వస్తే 100. కానీ మన శరీరంలో రాశులు ఎన్ని ఉన్నాయి? ఏం చేసినా ఈ 12 రాశులకి సంబంధించింది ఉంటుంది. అంచేత మొత్తం ఎంత అయింది? 112. అంతకంటే 113వ ధ్యానం రాదు కూడా, నీకు కొత్త ఇంద్రియం వస్తే తప్ప. కొత్త ఇంద్రియం వస్తే నువ్వు మానవుడివి కాదు, నువ్వు లెవెల్ పెరిగావు. అంటే మన అటక మీద సద్గుణాలు ఏవో పెట్టేసుకున్నాం కదా, విఠల్ బాబా గారు చెప్పింది, అది ఆ మూట ఏదో దిగిందేమో. అదే కదా. అంచేత 112 కంటే ఎక్కువ ధ్యానాలు ఉండవు. అంచేత ఇవి అన్ని సంస్థల్ని నేను పిలిపించింది ఎందుకంటే, మీ రాశి ఏంటో, మీకు ఏ ధ్యానం సూట్ అవుతుందో చెప్పగలిగేటటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్తలు లేదు, యోగులు లేరు. కానీ మీకు ఏది నచ్చితే అది కరెక్ట్, అంతే కదా. మొత్తానికి ఏంటంటే ఆ ధ్యానం మీకు సూట్ నచ్చాలి. అప్పుడు అన్ని ధ్యానాలు విని ఉంటే మీరు ఏది నచ్చుతుందో అక్కడ ఆటోమేటిక్గా ఆగిపోతారు. మేము వద్దన్నా విను, సిగరెట్ తాగేవాడు వద్దన్నా విండు ఎక్కడో వెనక్కో ఎక్కడికో వెళ్ళి తాగేసి వచ్చేస్తాడు. అలాగే ధ్యానాల్లో మీకు నచ్చిన ధ్యానం మీకు తగులితే ఏమవుతుంది? ఇక్కడ ఆగిపోతారు. అందుకే మీరు మీ ధ్యాన పద్ధతిని కానీ, ఆ ధ్యాన పద్ధతి ఎవడు చెప్తాడు? గురువు చెప్తాడు. అంచేత గురువు చెప్పిందే వింటే ఆ ధ్యానం వైపు తోస్తాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఎక్స్పర్ట్ కదా. అంచేత గురువుని ఎప్పుడూ మార్చకండి, గురుద్రోహం చెయ్యవద్దు. మరి ఇదంతా ఎందుకు? ఇదంతా ఎందుకు అంటే, నీ గురువు నీకేం నేర్పుతున్నాడో నువ్వు ఇంకా బాగా చేయగలుగుతావు, అంతే జరిగేది. అంతకంటే ఏం స్పెషల్ ఏం అయిపోదు. ఇంచేత ఇప్పుడున్నటువంటి సాంప్రదాయాలలో, గురువులలో, సంస్థల్లో, దేవాలయాలలో ఈ విషయాలు చెప్పబడుట లేదు. కానీ ఈ విషయం ఇవాళ ఎందుకు చెప్పాను అన్నది ఇంకొకసారి గుర్తుంచుకోండి. పుట్టినరోజు చాలా ముఖ్యమైన రోజు. మీకు కూడా పుట్టినరోజు నాడు మీరు తీసుకుని చేసే నిర్ణయాలు ఓ సంవత్సరం పాటు గ్యారంటీగా జరిపించుకోగలం. ఆ విద్య మర్చిపోయాం మనం. మన పుట్టినరోజు ఎలా జరుపుకుంటాం? రోజు తాగని తాగడు, రోజు కట్ చేయని కేకు, రోజు కేక్ కట్ చేస్తాం, లేకపోతే రోజు ఆర్పని దీపాలు. అంటే అర్థమైనా? ఇంత కొవ్వొత్తులు ఎవరు పెట్టి ఆర్పుతావు, అది నువ్వు నాటుకుంటున్నావు. పుట్టినరోజు నీ పిల్లవాడికి అది నేర్పిస్తున్నావు. వాడి జీవితంలో ఎన్ని దీపాలు ఆర్పుతున్నాయో నీకు తెలియదు. మీ అదృష్టం ఏంటంటే మీకు ఈ లింకే తెలియదు అసలు. జన్మదిన సంస్కారము అని అందుకు చాలా ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. కానీ జన్మదిన సంస్కారం ఎవరి ద్వారా నేర్చుకుంటాం? బలవత్తరమైన జన్మదినం ఉన్నవాళ్ళు. వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినం, ఆ రోజు ఆవిడ జన్మదినం, ఆవిడ లక్షణాలు కనుక మనం చెప్పుకుంటే ఖచ్చితంగా అది మీ జన్మదినం కూడా అయి ఉంటే
ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మరి ఇలా ఎలా మాస్టారు మాకు ఇన్ని జన్మదినాలు, కాలేజీలో జాయిన్ అవుతావు, ఓ సంవత్సరం అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్తావు, ఏ డేట్ నాడు నిర్ణయించబడతావు నువ్వు? నీ పుట్టినరోజు బట్టా లేకపోతే కాలేజీలో జాయిన్ అయిన డేట్ బట్టా? జాయిన్ అయిన డేట్ బట్టేగా, అవునా కదా? కాలేజీ పరీక్ష పెడుతుంది. ఎప్పుడు పరీక్ష పెడుతుంది? కాదు నీ పుట్టినరోజు చూస్తాను, నీ పుట్టినరోజు నాడు క్లిక్ అయ్యేటట్టు పెడతాను అంటుందా? అంచేత ఆ రోజు నువ్వు పరీక్ష బాగా రాయగలిగితే నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతావు. అలాగే ఈ సత్రయాగాలు ముఖ్యంగా ఎలాగ చెయ్యబడ్డాయంటే కూర్పు, ఈయన బర్త్డే వచ్చింది మీకు గుర్తుందా? ఆ రోజే ఈయన బర్త్డే కూడా వచ్చింది. ఇప్పుడు కన్యకా అంచేత అనేక మంది మహనీయుల బర్త్డే ఇందులో లింక్ పోతుంది. కొంచెం ముందు వెనకాతల హనుమంతుడు కలిశాడు, ఇందులో రాఘవేంద్ర స్వామి కలిశారు, అందరూ కలిశారు. అంచేత సత్రయాగ మహోత్సవం అయింది. ఇది అందరి బర్త్డేస్ కలుసుకుని ఉత్సాహంగా మనం జరుపుకుంటున్నాం. జరుపుకున్న తర్వాత కన్యకా పరమేశ్వరి గురించి నేను ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ మూడు కలిస్తే వచ్చేటటువంటి స్థితిని సమాధి స్థితి అంటాం. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు కలిస్తే వచ్చేటటువంటి చేతనత్వాన్ని సమాధి అంటాం. ఇక్కడ ఎవరి సమాధి ఉంది అంటే ఆయన మూడు కలిశాయనే అర్థం. షిరిడిలో ఎవరి సమాధి ఉంది? ఆ ఈ మూడు కలిసినప్పుడు వాళ్ళు ఏమవుతారు? కాలానికి అతీతం అయిపోతున్నారు. ఎప్పుడైనా మీకు సహాయం చేయగలుగుతున్నారు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు సహాయపడుతున్నారు. షిరిడి సాయి సహాయపడుతున్నాడు, వెంకటేశ్వర స్వామి. కారణం ఏంటి అంటే వాళ్ళు సమాధి స్థితిలో. ఆ సమాధి స్థితి నుంచి పుట్టినటువంటి బిడ్డ వాసవి కన్యకా పరమేశ్వరి. ఇంకా అందులో యుద్ధంలో నిద్రలో యుద్ధాలు ఏమి ఉండవు కదా. ఇంచేత ఆవిడ జీవితంలో కూడా సినిమా కూడా వచ్చింది. మళ్ళీ ఈ దృష్టికోణంతో చూడండి దాన్ని. యుద్ధాలు ఏం చేయక్కర్లే. అంచేత నేను చెప్తాను, మనం యుద్ధాలు ఏం చేయమంటలే, ప్రపంచాన్ని ఏం మార్చేయమంటలేదు. ఆ సమాధి స్థితిని ఆ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినం నాడు కనుక మనం అందరం కూడా సత్రయాగ మహోత్సవంలో ఆ దీక్ష తీసుకుని మేము ఆ సమాధి స్థితికి వెళ్తాము. దానికి మొట్టమొదటి ఏం కావాలి మీకు? స్వప్న స్థితి. అంటే ధ్యానం ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఇక్కడ అనేక చోట్ల రాసిపడి ఉన్నాయి ఫ్లెక్సీలు, చూసుకోండి, చదువుకోండి. అవే చెప్తాయి మీకు. మీరు చదివితే అది ఎంత స్పష్టంగా రాసి ఉన్నాయంటే గురువులవి అవే చెప్తాయి. కొన్ని పుస్తకాలు ఉన్నాయి. సినిమా టికెట్కి 100 రూపాయలు ఖర్చు పెట్టగలరు, ఓ పుస్తకం కొనుక్కోవటానికి 100 రూపాయలు ఖర్చు పెట్టలేరు. సినిమా టికెట్ ఎందుకు పనికిరాదు. కానీ ఈ పుస్తకం మీ ఒక్కడికే కాదు, మీ కుటుంబంలో అందరికీ ఉపయోగం. మరి అంచేత ఆ పుస్తకాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఆ పుస్తకాలు చదువుకోండి. అలాగే ఇందాక వచ్చిన స్వామి శ్రీ సిద్ధారూఢ భారతి, తాను అధిపతి, ఆయన ఇంగ్లీష్లో ఇచ్చాడు ఆయన జీవిత చరిత్ర. తెలుగులో 2-3 రోజుల్లో వస్తాయంటుంది. ఇంచేత నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీకు కాస్త ఇబ్బంది అయినా కూడా ఎన్ని పుస్తకాలు మీరు తీసుకోగలిగితే అన్ని సంస్థల నుంచి తీసుకోండి. తెలుగులో ఉన్నవి మీకు అర్థం. టైటిల్ చూడండి, అక్కడ ఉన్నవాడిని అడిగితే వాడు చెప్తాడు అది అందులో ఏముందో. మీకు అది నచ్చుతుందంటే తీసుకోండి. ఇది కనుక మీరు చేసుకోగలిగితే ఈ వాసవి కన్యకా పరమేశ్వరి సమాధి పుత్రిక కనుక ఆవిడ మనందరికీ కూడా సమాధి స్థితిని అందజేసి మన్ని కూడా శ్రేష్ఠులను శ్రీవంతులను చేస్తుంది. శ్రీమంతుడి పేరు ముందు ఎప్పుడు శ్రీ ఉంటుంది. జయ గురుదేవ్. ఈ అమ్మాయి ఒక ప్రశ్న అడిగింది, ఆమెకే చెప్తాను అనుకున్నాను, కానీ ఆ ప్రశ్న మీరు అడుగుతారేమో అని డౌట్. కలలు గంటానికి ధ్యాన స్థితి అన్నారు మాస్టారు అని తర్వాత ఏదో అడిగింది. ఆమె ఏమో అడిగిందో ఊహించగలిగితే మీకు జవాబు చెప్తాను. సమాధి స్థితికి ఎలా వెళ్ళాలి? నిద్రాస్థితే సమాధి స్థితి. నిజంగా నిద్రలో మీరు సమాధి స్థితిలోనే ఉంటారు, కానీ ఆ స్థితి ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియదు కనుక అది బ్లాంక్ అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. చేత నిద్రా సమాధి స్థితి అని ఒక శ్లోకం చదివాను నేను, శంకరాచార్య వారిని. రాసుకోమని చెప్పాను. ఎవరైనా రాసుకున్నారా ఆ శ్లోకం? చెప్పినట్టు గుర్తుందా పోనీ? ఆత్మాత్మం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం. శ్లోకం రాసుకోండి.
రాసుకుంటే మీకే అర్థమైపోతుంది ఏమవుతుందో. అందుకే నేను చెప్తాను, మీరు విన్ని వెళ్ళిపోతున్నారే తప్ప ఇది కాలేజీ అని మీ జీవితాలను శ్రేష్ఠులుగాను శ్రీమంతులుగా మార్చేటటువంటి విద్య అని మీకు అర్థం అవటం లేదు. కానీ నేను కంకణం కట్టుకున్న అర్థం అవ్వకపోతే అర్థమయ్యేంత వరకు చెప్తాను నేను మీకు. కానీ ప్రాబ్లం ఇక్కడ ఏమైంది అంటే, నాకు ఇది ఉత్సవం అయింది. ఓపెనింగ్ డే నాడు ఎంత గొప్ప లెక్చర్ అయినా లెక్చర్ ఇస్తారంటే ఇవ్వనివ్వడు. అంచేత తర్వాత సత్రయాగాలను మీరు ప్లాన్ చేసుకోండి. 3 రోజులు ఎందుకు చెప్పాను అంటే, వీలైతే జాగరణ, స్వప్న, సుషుప్తి ఒక్కొక్క రోజు చెప్తాను. కానీ ఒక్కొక్కసారి మన దేశకాల పరిస్థితులు బట్టి వీలు కాకపోతే ఒక రోజు పెట్టుకోండి. కానీ ఆ ఒక రోజులో మీకు 4 గంటలే పడుకోనిస్తాను. మిగతా 20 గంటలు 5 గంటలు జాగ్రత్త అవస్థ, 5 గంటలు స్వప్నావస్థ, 5 గంటలు నిద్రావస్థ. ఇది నా ప్లాన్. ఇది అడిగిన వాళ్ళకి ఇంకా నా క్లాసులు ఉంటాయి. ఇంక ఇలా పబ్లిక్ లెక్చర్స్ నేను ఇవ్వబోవటం లేదు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తాను నేను, కొన్ని వేల క్యాసెట్స్ ఉన్నాయి, కొన్ని వందల పుస్తకాలు ఉన్నట్టున్నాయి చెప్పినవి. అవి మీరు చదువుకోండి. వెబ్సైట్లో అన్నీ ఉన్నాయమ్మా. ఇంచేత నేను మొదటి నుంచి చెప్తున్న లెక్చర్స్, వీడియోస్ అవి ఏవైనా ఉంటే వెబ్సైట్లో ఉన్నాయి. అది మీరు వినొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫ్రీ డౌన్లోడ్ అయినా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్కి వెళ్ళించడం మా దగ్గర వెబ్ లేదండి. వెబ్ కేఫ్కి వెళ్తే 20 రూపాయలకి 1 గంట మిమ్మల్ని ఉపయోగించుకొని ఇస్తాడు. 20 రూపాయల పాటు చేయదా ఇదంతా. చేత ఈ సీరియస్నెస్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సత్రయాగం ఇంకా కొనసాగుతుంది. 24 రాష్ట్రాలలో కూడా కొనసాగుతుంది. 3 days అయినా 1 day అయినా. 3 days అయితే 8 గంటలు చొప్పున చెప్తాను. మొదటి రోజు 8 గంటలు జాగ్రత్త అవస్థ, రెండో రోజు 8 గంటలు స్వప్నావస్థ, దాని తర్వాత 8 గంటలు నిద్రావస్థ. కానీ ఆ నిద్రావస్థ చెప్తున్నప్పుడు అది సమాధికి తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. ఈ 3 కలిపితే సమాధి. ఒకరోజే చెప్పాం కదా, ఉద్యోగ పరిస్థితులు అవి ఇవి చికాగ్గా ఉంటే 5 గంటలు చెప్తా. 4 5 20. 4 గంటలు మీరు రెస్ట్ తీసుకోగలుగుతారు. అది ఎలా బ్రేక్ చేసుకుంటాం అన్నది ఇంకా క్లాస్ అడిగిన వాళ్ళే కదా, అంతా మీతో చర్చిస్తే ఏం లాభం. కానీ ఇదంతా కూడా 3 రకాలుగా ఉంటాయి. అదొక్కటి చెప్పి ఆపేస్తాను. గాయత్రి మంత్రంలో విద్మహే అనే మాట జాగ్రత్త అవస్థ గురించి ఉంటుంది. తప్పు చెప్పా. విద్మహే అనేది సమాధి స్థితి, నిద్రాస్థితి గురించి ఉంటుంది. తెలుసుకుంటా బ్రెయిన్లో ఉంది, మీరు మర్చిపోయారనుకోండి ఉపయోగపడుతుంది కదా. అంచేత విద్మహే నిద్రాస్థితి, ధీమహి కలలు కనే స్థితి, ప్రచోదయ జాగ్రత్త అవస్థ. అంచేత గాయత్రి మంత్రంలో నువ్వు దేన్నైనా గాయత్రి మంత్రంగా మార్చుకోవచ్చు. దేవతనే కాదు, మీ పేరుని కూడా మార్చుకోవచ్చు. ఏం నేర్చుకుంటావు, ఏమి ధారణ చేస్తావు, దేన్ని ఉపయోగించుకుంటావు, ఇంతే అందులో ఉన్నది గాయత్రి మంత్రం. అందుకే గాయత్రి మంత్రము విశ్వజనీనమైందని చెప్తాను. దాన్ని ఎలా చేసుకోవాలో అనేది 3 రోజుల పాటు ప్రచోదయాలు 10 మంది కలిసి ఎలా చేయాలి అనేది నేను మీకు ఆ 3 రోజుల యజ్ఞం, ఏమి యజ్ఞం చెప్పాను దాన్ని, అంతర్యాగ యజ్ఞం చేయించాను కూడా మీ అందరి చేత నేను. అది వస్తుందమ్మా అప్పటికి, ఇటుకలు అవి వస్తాయి. అదే ఆ యజ్ఞం చేసుకోవడానికి కావాల్సిన సామగ్రి అన్ని ఒక కిట్ లాగా ఎలా చేసుకోవాలో అనే బుక్ కూడా వస్తుంది. అది వస్తుంది, చూసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సత్రయాగ మహోత్సవం గురించి నేను మాట్లాడతాను. ఈ కిట్ అది ఉండి మీరు చేసుకుంటే కదా క్లాస్కి వచ్చేది. క్లాసులు ఎలా పెడతారో, ఎవరు పెడతారో, ఎలా పెడతారో మీరు నిర్ణయించుకోండి. మరి 24 చోట్ల ఎక్కలాగే ఒకే చోట ఎలా ఉంటానో చాలా ఈజీ. వెబ్సైట్ అదే టైంకి నేను ఒక చోట మాట్లాడినా అది అక్కడక్కడ కనుక మీరు ఆ వెబ్లు పెట్టి, అర్థమైంది కదా, వీడియో కాన్ఫరెన్స్ అని పెట్టుకోవచ్చు మీరు. అంచేత అన్నీ ఒకేసారి జరుగుతాయి సత్రయాగాలు. మరి ఎవరు ఎలా నేర్చుకుంటారో అనేది ఆ కన్యకా పరమేశ్వరికి వదిలేస్తున్నాను. జై గురుదేవ్. అక్కడ వాసవి అనే పేరు ఎందుకుంది అంటే, జాగ్రత్త అవస్థలో పనిచేది అష్ట వసువులు కనుక. అదొక్కటి గుర్తుంచుకోండి. ఈ పుస్తకం తెలుగులో కూడా వస్తుంది, 3 రోజుల్లో ప్రింట్ అయ్యి. జై గురుదేవ్. ఈసారి నిజంగా జై గురుదేవ్, లేకపోతే జై గురుదేవ్ అని ఏదో చెప్తున్నాను నేను.